गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर महादेव। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమచ్చంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి, ఇందులో 35 శ్లోకములు ఇంతవరకైనాయి. ఈ దినం 36వ శ్లోకం ప్రారంభం. అసంగః పురుషః ప్రోక్తః బృహదారణ్యకేపి చ అనంతం అనంతమలసంశ్లిష్టః కథం స్యాద్దేహక పుమాన్. అసంగః పురుషః ప్రోక్తః బృహదారణ్యకేపి చ
అనంతమల సంసృష్ట కథం స్యాదేహక పుమాన్. ఇప్పుడు ఇంతవరకు దేహము ఆత్మ ఎట్లవుతుంది అన్న విషయాల్ని చెప్పుకొని వస్తూ ఉన్నారు. దేహము ఇంత తేడా ఉంటే ఆత్మకి దేహానికి, దేహం ఆత్మ అంటున్నావే ఏం విచారణ చేసినట్లయ్యా అని ఆచార్యుల వారు దేహమే ఆత్మబుద్ధి గల వారందరికీ ఇంచుమించు 8 శ్లోకములతో ఇంతవరకు చెప్తూనే ఉన్నారు. అయ్యా, ఇది ఎవరో చెప్పిన విషయం కాదు, మనసుకు బుద్ధి చెప్పినది కాదు. ఇది ఎక్కడ దేనికైనా ఒక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం ఉన్నప్పుడే అది వర్తిస్తూ ఉన్నది. అసలు దేహము ఆత్మ అనడానికి ఎక్కడ ప్రమాణం చూపెట్టు. ఇన్ని ప్రమాణాలు నీకు చూపెడుతూనే ఉన్నాను, అర్థమైంది కదా. దేహము ఆత్మ అన్నదానికి ఒక ప్రమాణం చూపెట్టు అని అంటున్నాడు. ఆ ప్రకారముగా చెప్పి ఇంతకుముందు కూడా మనకి తైత్రీయ ఉపనిషత్తులో ఉదాహరణ ఇచ్చారు, అలాగనే పురుషోక్తంలో ఉదాహరణ ఇచ్చారు. ఈరోజు బృహదారణ్యకోపనిషత్తులో ఉదాహరణ ఇస్తున్నారు. అసంగ పురుష, పురుషుడు దేనిని అంటాడు. మరి దేహం అంటావా, అనంతమల సంశ్లిష్ట. ఈ దేహం ఎలాంటి అనంతమలం, దీనికి అంతమే లేదు ఈ దేహానికి. ఈ దేహానికి ఈరోజు శుభ్రం చేసుకుంటే ఇంక జీవితంలో శుభ్రం చేసుకోకూడదని మాటే లేదు. అంతం కాని దాన్ని ఏమంటారు, అనంతం అంటారు. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈరోజు బాగా మంచి మంచివన్నీ శుభ్రం చేసేసుకున్నా. ఇల్లైనా ఓ రోజు శుభ్రం చేసుకుంటే 4 రోజులు పోయినా పర్వాలేదులే, పని మనిషి రాకపోయినా ఏమైపోయింది, కొమ్ముల మీద మళ్ళీ వచ్చి 4 రోజులు పోతే చేస్తుందిలే అనుకుంటాం. కానీ ఒళ్ళు మాత్రం రోజు చేసుకోవాలి. ఇది అందుకని అంటున్నారు ఇది అనంత మల సంశ్లిష్ట. ఇది ఎక్కడ, దీనికి ఒకటే నవద్వారపురే దేహి. ఈ దేహం నవద్వారపురే దేహం. కాబట్టి ఇది నవద్వారాల నుంచి వద్దన్నా స్రవిస్తూనే ఉంటుంది. దీనికి ఏ ద్వారం బందే లేదు, అర్థమైంది కదా. వైకుంఠ ద్వారమైనా సంవత్సరానికి ఒకసారి బంద్ చేసి ఒకసారి చేస్తాడు. ఈ ద్వారానికి అసలు బందే ఉండదు. ఏదో ఎక్కడో కూర్చున్నప్పుడు అందులో ఉన్నప్పుడు అటు ఇటు కదలకుండా ఏ ద్వారం నుంచి వెళ్ళకుండా చూస్తాం. కానీ అదే బయట ఖాళీ ఉన్నా ఏదో ద్వారం ఓపెన్ అవుతూనే ఉంటుంటుంది. అది చెప్తున్నారు. అందుచేత అసంగ పురుష, పురుషుడు అసంగుడు. అది అసంగుడు అంటే ఏమిటి, అనాత్మ భావాలు దేనికి అంటనివాడు. అది అసంగుడు అంటే అనాత్మ భావాలు దేనికి అంటని వాడిని ఏమంటారు, అసంగుడు. అందుకే మొట్టమొదట మహర్షి మలయాళ స్వాముల పేరు పెట్టినప్పుడు అసంగానంద అని పెట్టారు. అర్థమైంది కదా. అది వారు లోకంలో ఉండే అసంగులైనారు. అలాగని ఇక అటువంటి వారు అందరూ అసంగులే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అతడు అసంగుడే. అలాగనే చిన్మయానంద స్వామి అసంగుడే. అలాగనే మహర్షులు ఎంతమందో ఉన్నారు అసంగులు. అందుచేత మరి జగద్గురు శంకరాచార్యులు వారు అసంగులనమాట వారు. అలాగనే ఇప్పుడు మన జీవితం దేనికి వచ్చింది అంటే అసంగులం కావడానికి వచ్చింది. అర్థమైంది కదా. సంఘంలో ఉండాలి, అసంగులం కావాలి. ఇవన్నీ వదిలిపెట్టి అడిగిపోతే సంఘం ఉండదని మాట లేదు. ఏదో ఒక సంఘం ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు సంఘం. అసలు ఇది సంఘాతం అన్నమాట. ఏమిటి, ఇది శరీరమే ఒక సంఘాతం. దీనికి సంఘం లేకుండా ఉండదు. ఎప్పుడు ఇది సంఘంతోనే ఉంటుంది. ఇది త్రివేణి సంఘం ఎలాగైతే అక్కడ ఉందో ఇది త్రివేణి సంఘంతోనే ఉత్పత్తి అయింది. ఈ యొక్క శరీరం ఏమిటా త్రివేణి సంఘం, సత్వము రజస్సు తమస్సు అన్నమాట. ఇది ఒక త్రివేణి సంఘం.
కాబట్టి ఇందులో సంఘం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. అయితే అది మనం నేర్చుకోవాలి. దానికి తామరాకు నీళ్ళలో ఉండి నీళ్ళంటన విధముగా వెన్న నీటిలో ఉండి నీటిని వెన్న అంటని విధముగా ఆ బురదలో ఒక పురుగు జిగ్ మెరిచిపోతుంటుంది. అదేమి సృష్టి తెలియదు. అయిందా? అంత వస్త్రానికి అంత బురద పడిందంటే ఇది అంటుకుంటూ పోదు. అలాగా ఆ పురుక్కే దానికి స్నానమా పానమా ఏమి ఉండదు. చూస్తే అంత అంటదు. అవన్నీ అలాంటిని బట్టే ఈరోజు ఈ టెక్నాలజీలో పెరిగిందనమాట. ఎంతమంది ఉన్నా అంత వేసామంటే మొత్తం తుడిచిపోతుంది అనమాట. అన్నీ క్లీన్ అయిపోతుంది దెబ్బకి. అందుచేత అలాగా మనం వ్యవహారంలో ఉండాలి. వ్యవహారం లేక ఎక్కడ పోతాం? ఎవరి సన్యాసి వ్యవహారం, గృహస్థుడి వ్యవహారం, వానప్రస్థుడి వ్యవహారం, బ్రహ్మచారి వ్యవహారం. అందరికీ వ్యవహారమే. వ్యవహారం లేకుంటే ఎవరు ఉండలేరు. వ్యవహారం అంటే మనం చేస్తున్నటువంటి ఆ కర్మకలాపాలన్నీ వ్యవహారమే. ఉపన్యాసం చెప్పడం ఒక వ్యవహారం, వినడము ఒక వ్యవహారం. అర్థమైంది కదా? జపం చేయడం ఒక వ్యవహారం, భజన చేయడం ఒక వ్యవహారం, వండుకొని తినడం ఒక వ్యవహారం, ఉద్యోగం చేయడం ఒక వ్యవహారం, వ్యాపారం చేయడం ఒక వ్యవహారం, వ్యవసాయం చేయడం ఒక వ్యవహారం. ఇవన్నీ చేస్తే కదా ఎవరికి ఏదో ఒకటి చేసుకుంటేనే మన కడుపుకి వెళ్తుంది. ఎక్కడి నుంచి పోతుంది? అర్థమైంది. మనం తింటాం, ఇతరులు పెడుతూ ఉన్నాం. ఏ వ్యవహారం లేకుండా కూర్చుని అవుతుందే. అందుచేత సంఘం అనేది తప్పదు. సంఘం అంటే ఒక పనితో మనం కలిసి ఉండడం సంఘం. అర్థమైందా? ప్రతిదీ సంఘం. ఇందులో ఉండి మనం చేయవలసింది ఏమిటి? అసంఘం. ఈ అన్నిటికీ నేను సాక్షిని అన్నటువంటి భావం మనం తెచ్చుకోవాలి. చిదానంద రూప శివోహం అన్న భావన దృఢపరచుకుంటే ఇది అంతఃకరణ ధర్మాలు. ఈ సంఘం అనేది దేనికి ధర్మం అంటే అంతఃకరణం. అది వ్యవహారం నడవడానికి ఇది ఒక అంతఃకరణం పెట్టాడు భగవంతుడు. ఇది లేకపోతే ఇంకేముంది అంతఃకరణ? ఇప్పుడు మనస్సు స్తబ్దం అయిపోయింది అనుకోండి, శరీరం ఏం పని చేస్తుంది? మనస్సు ఎప్పుడు స్తబ్దం అయిపోయిందో ఇంకేది లేకుండా ఉండి మనకు స్మృతి ఉండదు. ఇక దానికి ఒక కోమా అని పేరు పెట్టేశారు. ఇంకా అక్కడేమి పిలిచిన పలకం, కదిపిన కాల పలకం అర్థమైందా? పెట్టేశాం. మళ్ళీ ఎప్పుడో అందు నుంచి బయటకు వస్తే అంత వ్యవహారం ఉంటుంది. అర్థమైందా? అందులో బయటకు వచ్చామా మళ్ళీ వ్యవహారం ఉంటుంది. అందుచేత ఇప్పుడు వ్యవహారం లేకుండా మనం ఎక్కడ ఉండగలం? ఉండలేము. ఇదో దానితో వ్యవహారం ఉండాలి. అందుచేత అది చెబుతున్నారు, పనులు చేసుకొని అంటకుండా ఉండడమే అది. అంటకుండా రెండు, ఒకటి చేయదగిన కర్మ మనం చెయ్యాలి, అది దైవార్పణం అనిపించుకోవాలి. వచ్చే కష్ట సుఖాలన్నీ కూడా ఇది అంతఃకరణ ధర్మమే కానీ నా ధర్మము కాదని అనుకోవాలి. అర్థమైంది కదా? ఇది అందుచేత అది అలాగా పరమాత్మ స్వరూపం అన్నమాట. అది ఆ స్వరూపమే మనం కాబట్టి అది చెప్తున్నారు. అయా ఇది పరమాత్మ యొక్క స్వరూపము. ఇక మా శరీరం అంటావా, దానికి అన్నీ అంటుకొని ఉంటాయి. అది అనంతమల సంశ్లిష్ట. ప్రతి వ్యవహారము ఒకదానికొక కనెక్షన్. అందుచేత శరీరం అంతా మలభూయిష్టము. దానికి దీనికి ఎంత తేడా కాబట్టి నువ్వు ఏ విధంగా భావించావు దేహమే ఆత్మ అని అనడానికి ఎట్లు కుదురుతుంది? కుదరదు అని చెప్పేశాడు. అది చెప్పి ఇప్పుడు 37లో చెప్తూ ఉన్నారు. తత్రైవ చ సమాఖ్యాతః స్వయం జ్యోతిర్హి పూరుషః జడః పరప్రకాశ్యః అసౌ కథం స్యాద్దేహక పుమాన్. తత్రైవ చ సమాఖ్యాతః స్వయం జ్యోతిర్హి పూరుషః జడః పరప్రకాశ్యో అసౌ కథం స్యాద్దేహక పుమాన్. ఇప్పుడు చెప్తున్నారు తత్రైవ చ, అదే బృహదారణ్యక ఉపనిషత్తునందు
ఆ బృహదారణ్యకమునందే అత్ర అయం పురుష స్వయం జ్యోతి భవతి అని చెప్పారు. అయ్యా ఆ బృహదారణ్యకంలోనే సమ్యక్ ఆఖ్యాత సమాఖ్యాత తత్రైవంటే ఆ బృహదారణ్యక ఉపనిషత్తునందు చక్కగా ఆఖ్యాత చేసి ఉన్నారు, చెప్పి ఉన్నారు. ఏమని చెప్పి ఉన్నారు? పురుష స్వయం జ్యోతి. ఈ పురుషుడు అన్నటువంటి వాడు స్వయం జ్యోతి అంటే ఇది స్వయం ప్రకాశమానుడు. ఇతనికి ఇంకొక ప్రకాశము అవసరం లేదు. దేహం అంటావా, అది పరప్రకాశం. దేహము స్వయం ప్రకాశము కాదు, ఆత్మ స్వయం ప్రకాశకం. అది స్వప్రకాశకం, ఇది పరప్రకాశకం. అది చైతన్యం, ఇది జడం. కథం స్యాత్ దేహగపుమాన్. దేహం అనేది ఆత్మ ఎట్లా అవుతుందో చెప్పు అంటున్నారు శంకరాచార్యుల వారు. నువ్వు అన్నావు నిజమే అను, నువ్వు అనడానికి ఏమీ తప్పు లేదు. విచారణ చేస్తే ఇది అనొచ్చున అనకూడదని తెలుస్తుంది. ఇప్పుడు అండంలో దోషం ఏమీ లేదు. ఆ అనే మాట శాస్త్ర సమ్మతమా కాదా, మనకే మనసులో ఉన్నదా, అది శాస్త్రం చెప్పిందా లేదా మహాత్ములు చెప్పారా, ఎవరు చెప్పారు? ఆ వాక్యం ఏ వాక్యం ఎవరన్నా ప్రమాణానికి అనుగుణ్యంగా ఉండాలి. అది అన్నమాట. ఒక ఫండమెంటలీ లేకపోతే మరి ఎవరికి వారే ఏమైనా తీరైపోద్ది. అదే కదా. ఇప్పుడు ఈ న్యాయస్థానాలన్నీ ఉన్నాయంటే అందులో ఒక ప్రమాణం ఉంటుంది అన్నమాట. ఆ ప్రమాణాన్ని అనుసరించుకొని వాళ్ళు న్యాయం చెప్తారు. తర్వాత న్యాయం అన్యాయం తర్వాత సంగతులు. ఇప్పుడేమిటి మనకు ఇప్పుడేమిటంటే ప్రతిదీ ఒక ప్రమాణం. మరి స్కూల్లో పాఠం చెప్పారంటే అది ఒక ప్రమాణం అన్నమాట. ఆ ప్రమాణం అంతే కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఆ ఒక ప్రమాణం నుంచే ఈ చదువు వస్తుంది. అందుకే ఆ ప్రమాణంకి దీనికి సరిపోతుంది కాబట్టి టెక్నాలజీ సరిపోతుంది. మరొక డాక్టర్ గారు చదివారు ఎంబీబీఎస్, అదొక ప్రమాణాన్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళు చదువుతారు. ఆ ప్రమాణం సరిపోతుంది, మనకి సరిపోతుంది కాబట్టి ఆ ప్రమాణం నుంచి అనుసరించినటువంటి వస్తువులన్నీ సప్రమాణములే కానీ అప్రమాణములు కావు. అందుచేత ఈ ప్రకారముగా బృహదారణ్యక ఉపనిషత్తునందు మనకి చెప్పారయ్యా. అది స్వయం జ్యోతి. అందుకే అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర. జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోహం. కాబట్టి ఆ ప్రకారముగా అది జ్యోతి. మరి ఇది పరప్రకాశం. పరప్రకాశం శరీరమే పరప్రకాశం లేదు కదా. మున్ముందుకు వెళ్ళిపోతే ఇంకా అగ్ని పరప్రకాశమే, సూర్యుడు పరప్రకాశమే, చంద్రుడు పరప్రకాశమే, నక్షత్రాలు పరప్రకాశమే. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని అని చెప్పారు ఇంతకుముందు మన శాస్త్రంలో. అందుచేత అవన్నీ కూడా పరప్రకాశములు. అందుకు కథం స్యాత్ దేహక పుమాన్ అని అడుగుతున్నారు. ఈ విధంగా చెప్పి రెండిటికి ఉన్న భేదాన్ని తెలియజేశారు. ఇప్పుడు 38వ శ్లోకంలో చెప్తున్నారు, ప్రాప్తోపి కర్మకాండేన హి ఆత్మా దేహాద్విలక్షణ నిత్యశ్చ తత్ఫలం భుంక్తే దేహపాతాదనంతరం. ప్రాప్తోపి కర్మకాండేన హి ఆత్మా దేహాద్విలక్షణ నిత్యశ్చ తత్ఫలం భుంక్తే దేహపాతాదనంతరం. అయ్యా, ఇంతవరకు జ్ఞానకాండలోని భేదాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏది కర్మకాండం ప్రసిద్ధమే లోకంలో ఉన్నదో ఆ కర్మకాండే చెబుతున్నది ఆత్మ కంటే దేహము భిన్నము అని. అందరూ ఏ కర్మకాండ అయితే స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నారో ఆ కర్మకాండే దేహము కంటే ఆత్మ భిన్నము, ఆత్మదేహము
కాదని కర్మకాండ చెబుతూ ఉన్నదయ్యా అని చెప్తూ ఉన్నది. ఇప్పుడు అర్థమైంది కదా ఏం చెప్తున్నది? ప్రాక్తోపి కర్మకాండే నహి ఆత్మా దేహాద్విలక్షణ నిత్యశ్చ ఏం తత్ఫలం భుంక్తే దేహపాతాత్ అనంతరం. ఏం చెప్తున్నారు ఇప్పుడు? దేహాత్తు విలక్షణ, ఆత్మ అయినటువంటిది నిత్యం, అది ఎల్లప్పుడూ ఉంటుంది. దేహానికి విలక్షణమైనటువంటి ఆత్మ ఎల్లప్పుడూ ఉంటున్నది, ఇందులో ఏమీ సందేహం లేదయ్యా. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? దేహపాతాత్తు అనంతరం, దేహం పోతూ ఉన్నది, ఇది తెలుసు. ఇప్పుడు ఏది పోతుందో ఏమి అది సత్యవస్తువు కాదని అందరికీ ప్రసిద్ధం. సామాన్య చదువుకున్నవాడు, వాడు చదువు రానివాడు కూడా ఏమంటాడు? ఆ ముందులే 4 వస్తువులు ఎప్పుడు పోతూ ఉన్నాయో పోవడం అంటే శిథిలం అయిపోయి పోతూ ఉంటుంటే ఆయన కూడా ఏమంటాడు? ఇదంతా అనిత్యమేలే అంటాడు. ఏం చదువుకోలేదు, సాము లేదు, ఎక్కడికి రానే లేదు, అక్కడికి ఉపన్యాసాలుగా. ఆయన కూడా ఏమంటాడు? ఇదంతా అనిత్యమే అంటాడు. అనిత్యమని ఎందుకు అన్నాడు? ఒక వస్తువే 2 రోజులు కూడా పోతూ 3 రోజులు కొడుకుంటూ ఉంటుంటే ఆయనకి అనుకోకుండా తటాలు నిలిపోయింది, నోట్ల నుంచి మధ్య వచ్చింది. ఇదంతా అనిత్యమే. చదువుకున్నవాడు అనిత్యమే అంటున్నాడు, చదువు రానివాడు అనిత్యమే అంటున్నాడు. అనిత్యమైన వస్తువు ఎల్లప్పుడూ ఉండడానికి వీలు లేదు, అందుకు దేహం పోతుంది. మరి ఈ దేహం పోయిన తరువాత ఏది ఇంకొక లోకానికి వెళ్ళి చెప్తారు కదా కర్మకాండలోను, ఇంకోటి లోకానికి వెళ్ళి అనుభవించేది ఏమిటి చెప్పు? దేహం అనిపిస్తుందా, ఆత్మ అనిపిస్తుందా అని అడుగుతున్నాడు. అర్థమైందా? కర్మకాండే చెప్పేస్తూ ఉన్నది, కర్మకాండే చెప్తూ ఉన్నది. అయ్యా నీకు స్వర్గలోకం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వెళ్ళాలి అంటే ఏం అగ్నిష్టోమాది కార్యములు చేసుకో, జ్యోతిష్టోమాది యాగ కార్యక్రమాలు చేసుకో, అని దర్శపూర్ణ మాసాది ఏమి యజ్ఞాలు చేసుకో, ఈ విధంగా అనేక రకరకాలుగా చెప్తూ ఉన్నదే కదా మనకి శాస్త్రం. మరి భగవద్గీత స్మృతి కూడా చెబుతూ ఉన్నది. అర్థమైంది కదా? ప్రాప్య పుణ్యకృతాన్ లోకానుషీత్వ శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభి జాయితే. శృతి చెప్తూ ఉంది. ఏమి ఒకటి ఉన్నది, అది ఏమి గమనాగమనాలతో దానికి అనుభవం ఒకటి వస్తువు ఉన్నది, రాకపోకలగలది. అందుచేత ఈ యొక్క కర్మకాండ సిద్ధాంతం కూడా చెప్తూ ఉన్నది కదా. జ్ఞానకాండలో ఏ విధంగా ఉన్నదో కర్మకాండ సిద్ధాంతం కూడా చెబుతూ ఉన్నది. ఏమని చెబుతూ ఉన్నది? ఆత్మ కంటే దేహము విలక్షణం. కాబట్టి దేహం ఆత్మ కాదు అన్నటువంటి విషయాలని ప్రతిపాదించింది. అలా ప్రతిపాదించి ఇక ఇప్పుడు 39వ శ్లోకం చెప్తున్నారు. లింగంచ అనేక సంయుక్తం చలం దృశ్యం వికారిచ అవ్యాపకమ సద్రూపం తత్కదం స్యాత్ పుమానయం. ఇంతవరకు స్థూల శరీరాన్ని నిషేధాన్ని చెప్పి ఇప్పుడు సూక్ష్మ శరీరము కూడా కన్నా భిన్నమే ఆత్మ. అది ఇంతవరకు స్థూల శరీరము కన్నా భిన్నమైనది ఆత్మ. ఎప్పుడు స్థూల శరీరం ఆత్మ కానే కాదు. ఇప్పుడు సూక్ష్మ శరీరము కూడా ఆత్మ కాదు అన్న విషయాన్ని చెప్పబోతున్నారు. లింగంచ అనేక సంయుక్తం, అనేక సంయుక్తం లింగంచ. అనేక సంయుక్తం అంటే ఈ లింగ శరీరము కూడా అనేక జన్మలని ఎత్తుందన్నమాట. ఈ లింగ శరీరమే మరి గమనాగమనాలు దేనికి ఉన్నాయంటే లింగ శరీరానికే గమనాగమనాలు, స్థూల శరీరానికి గమనాగమనాలు లేవు.
ఎక్కడో అది ఒకటి ఉన్నదంటే అది మనకి లెక్కలేదు. అది ఇప్పుడు నచికేతసుడు ఈ శరీరంతోనే పోయాడు, అది లెక్కలేదు మనకి. ఎక్కడో ఒక దగ్గర అది దైవకృప, ఆ యొక్క శక్తి ద్వారా. కానీ మామూలుగా మనం పోవాలి అంటే ఈ శరీరం విడిచిపెట్టాలి, పోవాలి. ఇప్పుడు మరి ఖట్వాంగ మహారాజు అతడు స్వర్గాది లోకములు ఈ శరీరంతో వెళ్ళి అక్కడ విజయాన్ని సాధించి మళ్ళీ వచ్చేవాడు, అది లెక్కలేదు. అర్థమైంది కదా? అవన్నీ కూడా అవన్నీ యోగ సంసిద్ధములు, అలాగనే వారి యొక్క దివ్యానుగ్రహాలు. కానీ జనరల్గా మనం పోవాలి అంటే ఈ శరీరం భస్మం అయిపోయినాక వాళ్ళకి ఆ శరీరంతోనే పోయిచ్చారు, శరీరం భస్మం అయిపోయినాక కాదు. అందుచేత అది ఎక్కడో దగ్గర ఉంటాయి. అది ఈ ప్రకారముగా ఇప్పుడు మరి ఈ శరీరం పోయిన తరువాత లింగ శరీరమే ఇంకో శరీరాన్ని ధరిస్తారు. ఈ శరీరాన్ని మళ్ళీ స్థూల శరీరాన్ని ధరించేది ఏమిటి? లింగ శరీరం. లింగ శరీరం ఈక్వల్ టు ఏమిటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అన్నా అదే, లింగ శరీరం అన్నా అదే. మరి సూక్ష్మ శరీరం అన్నటువంటిది ఏమిటంటే సప్తదశ అవయములతో కూడింది. దీనికి సప్తదశ అవయములు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అలాగే పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి. ఇవి దీనికి ఎన్ని అవయవాలు ఉన్నాయి? సప్తదశ అవయవాలు. ఇంకా వాటితేటి సప్తదశ కళలు గలది సూక్ష్మ శరీరం. కళ వాడవచ్చు, అవయవం వాడచ్చు. ఒక దగ్గర కళ వాడతారు, ఒక దగ్గర అవయవం వాడతారు. ఇదేమిటి? అక్కడ ఒక దగ్గర జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాలు, మనోబుద్ధులు, ఈ రెండు కలిసి ఇంద్రియాలు వాడతాయి. ఏది వాడినా ఒకటే మనకి. అందుకనే మళ్ళీ డౌట్ ఎక్కడ రాకుండా ఉండడానికి విడదీరు. ఈ విధంగా లింగంచ అనేక సంయుక్తం. ఈ లింగ శరీరం అనేది అనేకం. అనేక సంయుక్తం దీనికి ఎక్కడి నుంచి వస్తుంది? అనేక సంయుక్తము లింగ శరీరానికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ఎక్కడి నుంచి ఊడిపడి రాలేదు. అర్థమైంది కదా? దీనికి ఇంకొక శరీరంలోకి వెళ్ళే కెపాసిటీ చేయడానికి కూడా లేదు. ఇంకో శరీరానికి వెళ్ళే కెపాసిటీ లేదు. ఎప్పుడు ఉంటుంది అంటే అది అత్యుత్కటై పుణ్యై పాపై అన్నటువంటి విశేషమైనటువంటిది ఉండి ఆ పాపాల ద్వారా ఏదో ఒక శాపము ద్వారా వెళ్ళొచ్చు. కానీ లేకపోతే శరీరం విడిచిపెట్టిన తరువాత ఇది మనం చేసిన పుణ్యపాప కర్మలను బట్టే దీనికి దేవ, మనుష్య, పశువాది జన్మలో ఉన్నాయి. ఇది కానీ ఒక్కొక్క సమయంలో శరీరము విడిచిపెట్టకుండానే ఈ శరీరం ఉన్నప్పుడే ప్రబలమైన శాపాల వల్ల మారేవారు మనకు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు అహల్య శరీరం విడిచిపెట్టిన రాయి అయిందా? శరీరం ఉన్నప్పుడే గౌతమ మహాముని శాపం వల్ల రాయిగా మారిపోయింది. అలాగనే మరి ఆ యొక్క సప్తమహర్షుల యొక్క శాపము వల్లను ఒక రాజు ఏమైనాడు? కొండ శిలువ అయిపోయినాడు. అర్థమైంది కదా? సప్త ఋషుల యొక్క శాపం వల్లను అతడు వెంటనే కొండ శిలువ అయినాడు. అది మనకి ఇక్కడికి గణించదు. ఎందుకంటే కొన్ని ఇది ఎలాగ ప్రశ్న రాకుండా అని చెప్తూ ఉన్నా. ఇప్పుడు ఇది ఎలాగ పోతుంది మనకి జన్మలు? ఇప్పుడు మనకి ఫండమెంటరీ గ్రంథం ఒకటి ఉంది కాబట్టి మానవుడు మంచి కర్మ చేసేటప్పుడు మళ్ళీ మానవ జన్మే వస్తుంది. ఇంకా మంచి చేసేటప్పుడు దేవలోకం వెళ్ళి మానవ జన్మ వస్తుంది. ఇంకా చేయరాని పనులు చేసినప్పుడు ఆయన శాపం వల్ల బండరాళ్ళు అయినారు. కానీ మనం చేసే కర్మ వల్లే మనం బండరాళ్ళు, చెట్లు, పోట్లు, పశువులు, పక్షులై వచ్చేస్తాం. ఇప్పుడు మనకి
ఆ ప్రకారముగా అయితే ఇక్కడేమిటి, ఏ జన్మ ఎత్తినప్పుడు ఆ వాసన ఉంటుంది. అది ఆ వాసన ఇప్పుడు ఈ జన్మలో ఉన్న వాసన ఇది వస్తూనే ఉంటుంది పరంపరగా. ఇక్కడి నుంచి వెళ్ళారు అనుకోండి, ఒక పంది జన్మ ఎత్తారు, ఇక పందికి సంబంధమైన వాసనలతోనే ఉంటుంది అది అక్కడ దానికి సంబంధమైన వాసనలతోనే ఉంటాయి. అక్కడ ఈ మానవ వాసన రమ్మన్నా రాదు. ఇక మానవ వాసన వచ్చిందంటే అది తినేదే, దానికి రోజు ఎవడు అన్నం పప్పు అన్ని పిసికి కూర రసగొల్ల పెడతారా? అందుచేత అదే ఒక ఒంటి జన్మ వచ్చింది అనుకోండి, ఆ ఒంటి జన్మ అదే తింటుంది, అది ఒక ముళ్ళు తింటుంది. కానీ అంతకన్నా దానికి ఆహారం పంచభక్ష పరవాండాలు పెడితేనే ఏమి అది ఎప్పుడు దాన్ని ముట్టుకోదు. మీరు వేడి రసగొల్లాలు పెట్టినా అది ముట్టుకోదు. దానికి ఆ కంటకాలు తినేది ఆహారం. ఆ కంటకం గుచ్చుకుంటే మనకేమవుతుంది, దెబ్బకి రక్తం వచ్చి 4 రోజుల వరకు మందులు రాస్తే కానీ పోదు. ఇక దాని నోడు తింటూ ఉంటున్నా ఆవుగించంత రక్తం ఏమీ కాలదు మనకి దానికి. అలాగా అందుచేత ఆయా సంబంధముగా వాటికి సృష్టిని పెట్టించాడు భగవంతుడు. ఈ విధంగా లింగంచ అనేక సంయుక్తం, అనేకమైన ఏమి అది స్థూల శరీరాలతో సంబంధం కలుగుతాయి. అది ఈ సిమ్ ఎలాగైతే కొత్తగా సెల్ మారింది అంటే ఈ సిమ్ దాంట్లో వేసామనుకోండి, దాంతో సంబంధం. ఆ సెలలో ఉన్నవి ఏమున్నాయో అవి వచ్చేస్తాయి, ఇంకో సెలలో వేస్తే అవి వచ్చేస్తాయి, ఇంకో సెలలో వేస్తే అవి వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఏమి ఎక్కించుకున్నామో ఇవి వస్తాయి అన్నమాట. ఆ ప్రకారముగా లింగంచ, ఈ లింగ శరీరం అనేక సంయుక్తం. ఇంకా ఎలాంటిది, చలం దృశ్యం వికారీ. దానికి మొత్తం 3 విశేషణాలని. ఒకటి చలం, ఈ లింగ శరీరం ఏమిటి, చలనం. ఇక మనస్సుకి ఏముంటుంది, చలనమే. దీనికి ఎప్పుడు చలిస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి. చలనం అంటే మంచిది చలనమే, చెడ్డది చలనమే, అర్థమైంది కదా. మంచి వస్తువు తిన్నా చలనమే, చెడ్డ వస్తువు తిన్నా చలనమే. మంచి ఆలోచన చలనం, మంచి ఆలోచన రాకూడదు అని లేదు, రావాలి. చలనం అంటే ఏమిటి, కదలిక. అది కదలిక. కనీసం ఇప్పుడు ఏ ఆకైనా సరే గాలి వేస్తేనే కదులుతాయి. కదలకుండా ఉన్నా, ఈ గాలి లేకపోయినా కదలని ఆకేమిటి అంటే రావి చెట్టు ఆకే, అది చలనం, అర్థమైంది కదా. అందుకే దీనికి అశ్వత్థ వృక్షంగా పోల్చున్నారు. ఈ శరీరానికి ఎందుకు అశ్వత్థ వృక్షంగా పోల్చున్నారంటే అందుకే పోల్చున్నారు. ఆ విధంగా చలనం దానికి, ఈ లింగ శరీరానికి ఏమిటి, చలన స్వభావం ఉంది. ఇంకా అది ఎలాంటిది, దృశ్యం. ఈ లింగ శరీరానికి దృశ్యం, దానికి అది దృశ్య వస్తువు అన్నమాట. లింగ శరీరం దృశ్య వస్తువు కాబట్టి దానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇతర జ్ఞానేంద్రియాలన్నీ ఏమిటి, మనకి దృశ్య వస్తువులే అన్నమాట. జ్ఞానేంద్రియాలన్నీ దృశ్య వస్తువులు. ఈ దృశ్యం నేత్రానికి రూపము దృశ్యం, చెవికి కర్ణేంద్రియానికి శబ్దము దృశ్యం, అంతే కదా. కర్ణేంద్రియానికి త్వక్కుకేటి, మనకి చర్మానికి త్వక్కు, ఆ యొక్క స్పర్శే దృశ్యం. ఇలాగ శబ్ద స్పర్శ రూప రసం గంధం. జిహ్వకి దృశ్యం ఏమిటి, రుచే దృశ్యం. ముక్కుకి దృశ్యం ఏమిటి, గంధమే దృశ్యం. అది అందుచేత ఈ లింగ శరీరం దేనితో కూడి ఉంది, దాంట్లో 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, 10 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. అందుచేత అది వస్తువైంది దృశ్యం. ఇది అన్నమాట. ఇవన్నిటినీ చక్కగా ఉంచుకోండి. అది చలనం ఉంది, దృశ్యం ఉంది, దానికి వికారిత్వం కూడా ఉన్నది. దేని చలనం ఉంటే అదే వికారి, చలనం లేకపోతే అవికారి, చలనం ఉంటే వికారి. ఆ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. చెప్పి ఇది
ఎలాగంటే అనేకమైనటువంటి దృశ్యంతో అనేక వాసనలతో కూడుంటుంది. లింగ శరీరం అనేక వాసనలు, దానికి శబ్దవాసన, స్పర్శవాసన, రూపవాసన, రసవాసన, గంధవాసన, అన్ని వాసనలు దానికి కూడే ఉంటుంటాయి అన్నమాట. అది మనకి ఏ వాసన ఉందని మనమే చూసుకోవాలి. అర్థమైంది కదా? ఏ వాసన ఉందో, ఏదైనా ఇక్కడ చెత్త ఉంటే ఆ వాసన అందరికీ వస్తుంది, కానీ ఎవరు ఒంటి మీద ఉన్న వాసన గాలికి బయటకు వస్తుంది, కానీ ఒంటిలో ఉన్న వాసన ఇంటిలోని దొంగని ఈశ్వరుడే పట్టలేడు అన్నట్టుగా ఒంటిలో వాసన ఎవ్వరూ పట్టలేరు. బ్రహ్మదేవు చిత్రముఖ బ్రహ్మ కూడా మనకి ఏ వాసన ఉందో ఆయనకి తెలియదు. ఆయన పని సృష్టి చేయడం అంతేగాని తర్వాత వాసనల సంబంధమే ఆయనకి లేదు. అది ఏ వాసన వస్తే తర్వాత వాసన సంగతి విష్ణుమూర్తి చూసుకోవాలి, కానీ ఈయనకి సంబంధం లేదు. వాసనలు ముదిరితే దాని సంగతి మళ్ళీ ఈశ్వరుడు చూసుకుంటాడే, కానీ ఆ సంగతి కూడా ఆయనకి లేదు. ఈ ప్రకారముగా మన వాసనలన్నీ కూడా లింగ శరీరాన్ని భంగం చేయాలి అంటే వాసనాక్షయం అనేది ఇప్పుడే చేసుకోవాలి. అర్థమైంది కదా? తర్వాత ఇంకేం భంగం అవుతుంది? అంతా పోయిన తర్వాత ఇంకేమీ భంగం అవ్వదు. భంగం అవ్వడానికి అవకాశం లేదు. పోతే అది పోవడమే అక్కడికి. అది ఈ ప్రకారముగా లింగంచ అనేక సంయుక్తం దృశ్యం వికారిశ్చ, దానికి వికారములు, అది దానికి తగ్గొచ్చు ఎక్కొచ్చు. ఏమంటారు? దానికి మనకి ఎప్పుడైతే ఈ వైరాగ్యం వస్తుందో తగ్గిపోతుంది, ఎప్పుడు వైరాగ్యం లేదో పెరిగిపోతుంటుంది. అని ఉపచయం ఉంది, అపచయం ఉన్నది. శరీరానికి అపచయాలు ఉన్నాయి. బాగా తిని హాయిగా ఉంటే ఇది కూడా 100 కేజీలు దాటిపోద్ది. ఏమంటారు? అదే 100 కేజీలు అయిపోయి ఇంకా నిలబడలేకపోతున్నామంటే కొంచెం తగ్గించుకుంటే నిలబడగలవు డాక్టర్ గారు చెప్తే అప్పుడు మళ్ళీ ప్రకృతి వైద్యంకో లేదా వైద్యం చేసి ఆ బరువు తగ్గించుకోవడం అపచయము, బరువు ఎక్కించుకోవడం ఉపచయం, వాసన పెంచుకోవడం ఉపచయము, వాసన తగ్గించుకోవడం అపచయము, జన్మలు తగ్గించుకోవడం అపచయము, జన్మలు పెంచుకోవడం ఉపచయము. అర్థమైందా? ఈ రెండు దేనికి ఉన్నాయి? సూక్ష్మ శరీరానికి ఉన్నాయి అన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఈ విధముగా. ఇంకా ఇది ఎలాంటిది? ఈ సూక్ష్మ శరీరం అన్నటువంటిది అవ్యాపకం. సూక్ష్మ శరీరము అవ్యాపకం కాబట్టి ఆత్మ ఏమిటది? వ్యాపకం. సూక్ష్మ శరీరము అవ్యాపకం. ఈ సూక్ష్మ శరీరానికి ఒక కనెక్షన్ అన్నమాట. దీనికి సంబంధంగా ఇది వెళ్ళాలో జన్మ, ఆ దేహానికే సంబంధం ఉంటుంది. అలాగా ఆత్మ వ్యాపకం, సూక్ష్మ శరీరం అవ్యాపకం. ఇంకా ఎలాంటిది సూక్ష్మ శరీరం? ఆ స్థూల శరీరానికి ఎలాగ అసద్రూపం చెప్పారో సూక్ష్మ శరీరం కూడా అదే ముక్కవాడారు. అసద్రూపం, ఇది అసద్రూపం అన్నమాట, సద్రూపము కాదు. ఎంతవరకు దీనికి సద్రూపము అంటే ఎంతవరకు మనకి అధిష్టానం యొక్క జ్ఞానము కలగలేదో అంతవరకు ఇదే సర్వాధికారి. అన్ని లోకాల్లోనూ నాకు మించిన వాడు లోకంలో లేనేదేనని చక్కగా ప్రచండముగా ఏకచక్రాధిపత్యంగా ఉంటుందన్నమాట. అందుచేత అప్పుడు అది వ్యాపకంగా కనబడుతుంది, సద్రూపంగా కనబడుతుంది ఆ సమయంలో. ఎందుకంటే ఇంకేమున్నదిలే సద్రూపం. అన్నమయ్య గారు అన్నట్టే ఇంతకంటే ఈ సద్రూపం లోకంలో లేదన్నాడు. లేదా ఉన్నదంటే ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకుంటాను అన్నాడు. అర్థమైంది కదా? దీన్ని వదిలేస్తానన్నాడు. కానీ వాళ్ళంతా చక్కనైనటువంటి నిశ్చయ విజ్ఞానం వివేకులు కాబట్టి దెబ్బకు వదిలేస్తారు. ఏమంటారు? మనం వదులుతామంటాం కానీ ఈ జన్మకి వెళ్ళినాయి కొంపేం పోయి మళ్ళీ జన్మకు వదులుతాను అనుకుంటాం. వాళ్ళు అలాగే లేదు. అందుకే వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. అర్థమైంది కదా? వాళ్ళు పోయినా వారి పేరు శాశ్వతంగా ఉండిపోయింది. బుద్ధుడు పోయినా బుద్ధుడి పేరు ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? తెలుసుకోదగిన వస్తువుని తెలుసుకున్నారు. ఊరకు వదిలిపోతే ఆగిపోదు.
ఊరకు వదిలిపెట్టిపోయి ఎవరు 100 మంది ఉన్నారు. ఊరకు వదిలిపెట్టేస్తే ఏదో వైరాగ్యంగా వదిలిపెట్టి అడిగిపోతే ఏం లాభం? తెలుసుకోదగిన వస్తువుని తెలుసుకున్నాడు. అన్నమయ్య తెలుసుకున్నాడు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని తెలుసుకున్నాడు ఆయన చక్కగా. బుద్ధుడు తెలుసుకున్నాడు చక్కనైనటువంటి ఈ ఆత్మ కంటే అన్యమైనది ఇంకొకటి లేదని ఆయన తెలుసుకున్నాడు. ఈ విధముగా చెప్తున్నాడు. అందుచేత అసద్రూపం తత్కథం స్యాత్ పుమాన్ అయం. అటువంటి దేహము ఆత్మ అనేవారు కొంతమంది. చేర్వాక మతంలో కూడా దేహము ఆత్మ అని కొంతమంది, దేహము కాకుండా ఈ ఇంద్రియాలు ఆత్మని కొంతమంది, మనస్సు ఆత్మని కొంతమంది ఇలాగ చెప్పుకొని ఉన్నారు. కాబట్టి ఈ రెండోది ఇంకో తెగలకి ప్రశ్న అన్నమాట. కథం చెప్పు, దీనికి దానికి ఒకటి, అది లింగం, ఏది సూక్ష్మ శరీరం, ఆత్మ అలింగం. సూక్ష్మ శరీరం అనేకంతో సంయుక్తం, ఆత్మ ఏకం, దేనితో సంయుక్తం అది లేదు. సూక్ష్మ శరీరం చలం, ఆత్మ అచలం. సూక్ష్మ శరీరం దృశ్యం, ఆత్మ అదృశ్యం. సూక్ష్మ శరీరం వికారి, ఆత్మ అవికారి. సూక్ష్మ శరీరం ఏమిటది? అవ్యాపకం, ఆత్మ వ్యాపకం. దానికి ఆపోజిట్ ఇదంతా అనమాట. చూసుకోవాలి మన. సూక్ష్మ శరీరం అసద్రూపం, ఆత్మ సద్రూపం. తత్కథం. రెండింటికి భేదమై ఉంటే లింగ శరీరమే ఆత్మ నువ్వంటున్న ఇంతవరకు ఆయనతో పని అయిపోయింది. నాకు దేహమే ఆత్మని ఆయన. ఇక నీవు వచ్చావు అద్వైత కదా, ఇప్పుడు నీవు సూక్ష్మ శరీరమే ఆత్మ అనడానికి ఇప్పుడు తప్పులేదు. ఏమంటారు అనే దాంట్లో ఏం తప్పుడు? వాచా కాదరిద్ర ఏమయ్యా అనొచ్చు. ఏమంటావు? వాకి ఏం దరిద్రం పెట్టింది అనకపోవడానికి కానీ అన్న వస్తువు ఏమిటది? సత్తా అసత్తా, అది మంచిగా చెడ్డ, అది వివేచన చెయ్యి. ఎందుకంటే స్వభావంగా ఎవరికైనా అనడం అలవాటు. అనేక జన్మల నుంచి ఈ నోరు వాగి ఊరుకుంటుంది. అర్థమైందా? ఈ మనసు చింతించి ఏది చింతించిందో అదే పరమార్థం అనుకుంటే తప్పేముంది దానికి. ఇప్పుడు ఈగకి తెలియనంత వరకు పర్వాలేదు, తెలియనంత వరకు వాళ్తుంది. అగ్ని మీద వాళ్తుంది, ఈగ బురద మీద వాళ్తుంది. బురద మీద వాలితే దానికి పర్వాలేదు, ఆనందంగా ఉంటుంది. అగ్ని మీద వాలిందంటే పోతుంది. అర్థమైందే? అగ్ని మీద వాలింది ఏగే అవుతుంది, అప్పుడే పోతుంది. ఆ విధముగా తెలియనప్పుడు మనం ఎందుకు ఇలాగ అన్నారని అనుకోకూడదు. ఇది అనడం మంచిది కాదు కాబట్టి, దీనికి సప్రమాణం ఏమీ లేదు కాబట్టి, అది మన విచారణ ద్వారాగా దాన్ని నిర్మూలించుకోవడం నేర్చుకోవాలి అంతే. బురద మట్టేసాం, ఆ బురద ఎవడేసాడు ఏమేసాడు ఇవన్నీ ఎందుకు దండగ మన దండగ వేసిన సంగతి తర్వాత ముందు కడుక్కోవాలా, తర్వాత ప్రశాంతంగా ఉండాలి. మొట్టమొదటి అక్కడ అష్టోత్తర శతనామాలు పాడిన తర్వాత మనం కడుగుతాం. వచ్చింది గడవ అంత తొందరగా కడుక్కుంటాము పాడారు. రాయి తగిలిన రాయి తీసి పక్క ఇచ్చు కదా, ఆ రాయికి 4 తిరుగులు తిరుగుతారు కానీ పక్కన వేయడం మళ్ళీ. ఎందుకంటే నాకు తగిలిన తర్వాత వెనకూడికి రాయి తగలాల. అర్థమైందే? ఒక కథలాగా. ఒకరేమో ఒక 10 మంది పోయినారు, ఏదో ఒకటి సెలవు నాడు అలా చెట్ల కింద హాయిగా ఆదివారం నాడు కొంచెం విహారంగా తిరిగి వద్దా. ఒకరేం చేశాడు, ఆ చెట్టు దగ్గర కూర్చుంటాడా, ఆ చెట్లు ఎలా త్వరలో వెళ్ళిపెట్టాడు. ఒట్టిగే ఖాళీగా ఉన్నాయి. పెట్టిన తర్వాత అన్నాడు మొదట, ఏంట్రా అంటే అబ్బాయి ఎంత బాగుందో చెప్పలేము అందుకే అన్నాను అన్నారు. ఈ రెండో కూడా అంత బాగుందో, బాగు నీకే నువ్వు పెడితే నీకు తెలుస్తుంది అన్నాడు. ఈడు పెట్టాడు, ఈడు బాగుంది అంటాడు. అందరూ బాగుందని, ఎవడూ బాగులేదు అల్లే. అర్థమైందా? ఏమిటంటే ఆ చెట్లో తేలుండి అందరికి ఒక కాటు వేస్తుంది. అంటే వాడేటి నావు అక్కడికే కాటు ఉండకూడదు, పక్కోడు కూడా ఉండాలి. ఇది అనమాట. ఒరే నువ్వు పెట్టగరా అని చెప్పొచ్చు కదా. ఏదైనా వాటా మంచిది కానీ అందరం పంచుకోవాలని ఉద్దేశంతో ఏమిటి అర్థమైతే ఇదే అనమాట. ఇలా ఉంటుంది పరిస్థితులు. అందుచేత అలా కాకుండా ఏం చేయాలి మనం, ఈ పక్కన తొలగించుకొని పోతూ ఉండాలి, తప్పదు. అది ఈ ప్రకారంగా చెప్తున్నారు. ఇంత తేడా ఉంది కదయ్యా అన్న విషయాన్ని
వ్యక్తం చేస్తున్నారు. చేసి ఇప్పుడు ఇక 40వ శ్లోకంలో చెప్తున్నారు, ఏవం దేహద్వయాదన్యః ఆత్మా పురుషైశ్వర సర్వాత్మా సర్వరూపశ్చ సర్వాతీతో అహం అవ్యయః. ఏవం దేహద్వయాదన్యః ఆత్మా పురుషైశ్వరః సర్వాత్మా సర్వరూపశ్చ సర్వాతీతః అహం అవ్యయః. ఇప్పుడు చెప్తున్నారు, ఏవం దేహద్వయాత్ అన్యః ఆత్మ. అది అయా స్థూల శరీరానికి అన్యమే ఆత్మ, సూక్ష్మ శరీరానికి అన్యమే ఆత్మ అంటారు. కాబట్టి ఆత్మ మరి పురుష ఈశ్వర. ఆత్మ అన్నా పురుషుడన్నా ఈశ్వరుడన్నా ఒక్కటే. పురుష అనేది ఇది శబ్దము మీరందరూ విని విని ఏమి చక్కగా అర్థాన్ని గ్రహించారు. అయినా సరే కొత్తవారు ఎవరైనా ఉంటే వారికి అర్థం కావాలి కాబట్టి అంతటా నిండబడినటువంటి స్వరూపానికి ఏమంటారు? పురుషుడు అంటారు. అంటే పూర్ణత్వాతిథి పురుష. అది అంతటా నిండబడినటువంటి స్వరూపాన్ని పురుష. ఆత్మ అంతటా నిండబడింది, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండై అన్నట్లుగా ఆత్మ అంతటా నిండబడింది కాబట్టి పూర్ణత్వాత్ అనే శబ్దం సరిపోయింది. ఈశ్వర, ఈశ్వరుడు అంటే నియామకుడు, ఇంకేం కాదు, శాసనకర్త. అది ఇతడు ఎవడు శాసనకర్త? ఇతడు ఏమి మాయావచ్ఛిన్న ఈశ్వరుడు అనమాట. మాయ యందు ప్రతిఫలించినటువంటి ఈశ్వరుడు. మాయోపాధిక ఈశ్వర, అవిద్యోపాధిక జీవ. మాయోపాధిక చైతన్యాన్ని ఏమన్నారు? ఈశ్వరుడు అన్నారు. అవిద్యోపాధిక చైతన్యాన్ని ఏమన్నారు? జీవుడు అన్నారు. ఈ మాయోపాధికమైన చైతన్యానికి ఏమి డ్యూటీ అంటే శాసకుడు. ఒకడు పెట్టుకో, లేకపోతే పనులు అవుతాయా? ఇప్పుడు ప్రధానమంత్రి అక్కడ ఉన్నారు, దేశం వల్ల నడవాలంటే కొంతమంది ఎంపీలని, కొంతమంది మినిస్టర్లని, దానికి తగిన మండలాలని అన్నీ పెట్టుకొని అధిపతులు ఉండబెట్టే కదా హాయిగా ఉంటుంది. అలాగనే పరమాత్మ సృష్టి చేసిన తర్వాత ఈ మెయిన్ అన్నీ ఒక దగ్గర ఉంచుతాడు, సామాన్యం ఒక దగ్గర ఉంచుతాడు. అలాగనే ఇక్కడ ఏమిటి? ఈయన ఈశ్వరుడు అనమాట, శాసనకర్త. ఈయన శాసనాన్ని ఎవ్వరము మనం అధిగమించలేం. పుణ్యం చేసేసాం, సుఖం తండోపతండాలుగా ఉంది, 1,000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చేస్తూ ఉన్నాయి. వద్దు దేవుడా అని దండం పెట్టి అడిగిపోయినా వదలనేవాడు. నేను ఎవరినో తెలుసా? నా చండశాసనం రా, వచ్చి నువ్వే తినాలి అని కూర్చొని పెడతాడు. అయింది కదా, ఈయన అందుకు చండశాసనుడు అనమాట. ఎవరో ఈ ఈశ్వరుడు. కాబట్టి ఇన్ని ఉన్నాయి కదా, నాకేమనుకోవద్దు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఒక రోగం వస్తుంది. ఆ రోగమేమో నా ఎవరికో కొడుక్కి ఇచ్చేస్తానంటే కుదరదు, అర్థమైందా? భార్యకి ఇచ్చానంటే కుదరదు, ఎవరికి ఎవరినివ్వడో అది నువ్వే అనుభవించాలి. ఆ రోగం కూడా అర్థమైందిగా. ఆ శాసకుడనమాట. మన ప్రారంభ ఫలాలని చక్కగా అనుభవించడానికి లోపల కూర్చొని ఉన్నాడు. ఆయన తెలిసి ఈ పోతున్నది తెలుసు, వస్తున్నది తెలుసు, ఆయనకి లోపటే ఉన్నాడు. కాబట్టి ఆయన నేను అనుకుంటే వీడికి అన్నీ తెలుస్తాయి, ఆయన వేరు అనుకుంటే వీడికి ఏమీ తెలియదు. ఇంతే సంగతి, అర్థమైంది కదా. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నాడు ఈశ్వర, ఈశ్వరుడు అనమాట. ఈ సాహితీతో శాసనకర్త. ఇంకా సర్వాత్మ సర్వరూపశ్చ. ఇందాక ఆ పైన అన్నీ కూడా లింగ శరీర ధర్మాలు చెప్పేశారు. మరొక్కసారి ఆత్మశరీర ధర్మం, ఆత్మస్వరూప ధర్మాలు చెప్తూ ఉన్నాడు ఇందులో. దానికి ఆపోజిట్ అల్లా ఆత్మధర్మాలే, కానీ దీనికి మళ్ళీ ఒక శ్లోకాన్ని పెట్టి చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా దేహద్వయాదన్య ఆత్మ, 2 దేహముల కంటే భిన్నమైనది ఆత్మ.
అందుచేతే స్థూలదేహం నేను కాదు, సూక్ష్మదేహము నేను కాదు. ఇంకా నేనెవరినో సర్వత్రా నిండబడినటువంటి పరమాత్మను, ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి ఈశ్వరుణ్ణు. ఇంకా సర్వాత్మ సర్వరూపశ్చ, నేను ఒక దగ్గర ఉన్నాను, ఒక దగ్గర లేనని లేదు. పిపీలికాది బ్రహ్మాండ పర్యంతము సకల జీవరాశుల్లోనూ చరాచర ప్రాణికోటి అందరిలోనూ నేను ఉన్నాను. దాన్ని ఏమంటారు? సర్వాత్మ. అందరిలోనూ ఉంటాడు ఆయన. ఉండడం చేములో ఉంటాడు, అన్ని దోమలో ఉంటాడు, నల్లిలో ఉంటాడు, పిల్లిలో ఉంటాడు. ఎవరో పరమాత్మ. ఇందులోనే ఉన్నవాడు ఏనుగులో ఉంటాడు, సింహంలో ఉంటాడు, మృగాలు ఉంటాడు, దేవేంద్రుల్లో ఉంటాడు, దేవతల్లో ఉంటాడు, ఇక్కడ రాజుల్లో ఉంటాడు, మనల్లో ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. సర్వరూపశ్చ. ఇక రూపాలన్నీ ఎవరవి? సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. అలాగనే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనేక వక్త్రనైనమనేకాద్భుత దర్శనం దివ్యానేకాద్యతాయుధం దివ్యమాల్యాంబరగంధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం. మొత్తం అంతా రూపాలంతా నేనే. అర్థమైంది కదా? ఈ సర్వరూపములు పరమాత్మ యొక్క సృష్టి అనంతం, అది మనం నిర్ణయించలేం. ఇన్ని వేల కోట్ల జనాల్లో ఏదో ఎవరిదో ఒక ముఖం దూరం నుంచి చూస్తే అతడా అన్నట్టు ఉంటుంది. కానీ అర్థమైంది కదా? మరి 150 కోట్లు ఇంచుమించు భారతదేశం 140 ఉంటుంది కదా, ఇంచుమించు అటు ఇటు. మరి ఇన్ని వేల కోట్ల ముఖాలు ఎలాగుంటాయి? ఎవడు ముఖానికి ఒకడికే లేదు. మరి ఇది ఎక్కడ పెట్టాడు ఈ కంప్యూటర్? అర్థమైంది కదా? ఇంకా అలాగనే సర్వరూపశ్చ, రూపాలన్నీ కూడా ఆ పరమాత్మే. సర్వాతీత, ఇంకా ఎలాంటి వాడితడు? సర్వ అతీత అంటే ప్రతి వస్తువునికి అతిశయించిన వాడే, కానీ ఆ వస్తువు వరకే మితమో కాడు. అది అన్నమాట. అతడు సర్వాతీత, ఇంతవరకే ఈను అన్నది లేదు. ఈ అన్నిటిలో ఉంటూ విలక్షణంగా ఉండేవాడు అతీతుడు అన్నమాట. అన్నిటిలో ఉండి లీనమైపోయినాడు ఒకడు, అన్నిటిలో ఉండి అతీతంగా ఉన్నవాడు ఇస్తాడు. అన్ని దేహాలు వచ్చి ఆ దేహాలతో లీనమైపోతాడు కాబట్టి లింగ శరీరం. అర్థమైందా? అన్నిట్లో నుండి దానికి అంటకుండా అతీతంగా ఉంటాడు కాబట్టి సర్వాతీత. సర్వాతీత అహం, నేను అవ్యయ. ఏమిటి అంటే నాకు మాత్రం అవ్యయం. ఏమంటే ఏమిటి? నాశరహితం. ఇప్పుడు అందుకనే ఈ అవ్యయ పదం అన్ని దగ్గరలో వస్తుంటుంది. ఒక దగ్గర శరీరానికి కూడా అవ్యయం వస్తాయి. ఇప్పుడు చందాంసి ఏం చెప్పారు అక్కడ? కాబట్టి ఊర్ధ్వమూల మధశేఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. చూసారు ఇక్కడ ఏం చెప్పారు? అవ్యయం చెప్పారు. ఊర్ధ్వమూలం అధశేఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. అది అంటే ఇక్కడ ఇది ఎవరికి వర్ణిస్తున్నది? ఇది శరీరానికి వర్ణిస్తుంది ఈ శ్లోకం. మరి శరీరానికి వర్ణించే శ్లోకంలో ఏమన్నారు? అవ్యయం అన్నారు. ఇక్కడ పరమాత్మకు వర్ణించే శ్లోకంలో అవ్యయం అన్నారు. మరి అవ్యయమే, అది కూడా అవ్యయం. ఆత్మని తీసుకోవచ్చు కదా. ఇది అవ్యయం, అది అవ్యయం. అంటే అవ్యయం అనేది సమానార్థకం కాకుండా నానార్థకం. ఇది అర్థమైంది కదా? అయితే ఒకటి సమానార్థకం తీసుకున్నా దానికి అన్వయం ఇచ్చారు మనకి ఎవరు? శంకరాచార్యుల వారి భాష్యంలో. ఏమిటి అంటే ఇది శరీరం అన్నటువంటిది మనకి ఎంతవరకు ఒక శరీరం వచ్చిన తరువాత, మనకి మానవ శరీరం అనుకోండి, ఈ వచ్చిన తరువాత ఇదంతా 4 యుగాలు అయిపోతుంది. ఈ 4 యుగాలు కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోతుంది. అయిపోయినా ఈయనకి శరీరం రాకుండా ఉండదు. ఈయన మళ్ళీ ప్రళయం అయిపోతాడు.
ప్రళయం అయిపోయినా ఆ భావంలోనే ఉంటాడు. మళ్ళీ ఏమైంది, ఆ జన్మ వస్తుంది. జన్మ అంటే మళ్ళీ సృష్టి వస్తుంది. సృష్టి వచ్చినా మళ్ళీ శరీరాన్ని ఎత్తుతాడు. అందుచేత ఎంతవరకు ఆత్మజ్ఞానం కలగలేదో అంతవరకు ఈ శరీరములకు నాశమో లేదు. ఈ శరీరానికి నాశమో లేదు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. ఆ శరీరం పోతే ఇంకో శరీరం, ఆ శరీరం పోతే ఇంకో శరీరం. ఇలాగా కొన్ని లక్షల సంవత్సరాలైనా శరీరం వస్తుంటుంది. కాబట్టి దాని ఉద్దేశంతో దీనికి అవ్యయమని పేరు పెట్టాడు. అది భాష్యకారులు అక్కడ చక్కగా విడదీసి రాశారన్నమాట. అర్థమైందా? అందుచేత అవ్యయం. మరి లేకపోతే అవ్యయం అన్నటువంటిది సామాన్యంగా ఇది ఇక్కడ అవ్యయం అంటారే, అక్కడ అవ్యయం అంటారు. ఏమిటి అవ్యయము అన్నటువంటిది తికమకలైపోతుంది. అందుకనే వారు ఎక్కడికక్కడ ఈ ముక్క తీసుకొని అవ్యయం అన్నాడు కాబట్టి శరీరం ఆత్మ అనేవాళ్ళు చాలా వెంటనే వస్తారు ముందుకనమాట. అందుచేత అక్కడ అర్థం ఏమిటంటే ఎంతవరకు యథార్థమైనటువంటి జ్ఞానము కలగలేదో అంతవరకు ఈ శరీరాలు ప్రవాహం, సంసార సాగరం అన్నారు కదా. ఈ సంసారం పుట్టు చావులు తప్పవు. అందుచేత ఇది ప్రవాహంగా తీసుకోవలసి వచ్చింది. అర్థమైంది కదా, ఇది ప్రవాహంగా తీసుకోవలసి వచ్చింది. అందుకు అవ్యయం. ఇలాంటి కొన్ని అక్కడక్కడ తగులుతుంటాయి మనకి పదాలు. ఇక్కడ అవ్యయం కరెక్ట్, అక్కడ అవ్యయం వచ్చింది. మరి అక్కడ అవ్యయం అంటే ఆత్మ అనుకుంటే మరి కుదరదు. అక్కడ ఆత్మ అనుకోకపోతే అవ్యయ పదం ఎట్లా వర్తించాలి మనము అంటే వారే అని చాలా కాలం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాము, తిన్నాము. ఇప్పుడు దేవతల్లో అమృతం ఉంటుంది. అది అమృతం. ఈరోజు వంటంతా అమృతంలా ఉంది అంటారు. అమృతంలా ఉంటే ఇంక ఈ జన్మలో మనకి సాగు రాకుండా ఉండాలి. సాపేక్షకం, అది నిరపేక్షకం కాదు. ఒకదాని చేత పోల్చుకున్నది సాపేక్షకం, ఒకదాని పోలిక లేకుండా దివ్యంగా వెలిగేది నిరపేక్షకం. ఈ అవ్యయ అనేది కూడా సాపేక్షం కానీ నిరపేక్షకం కాదు. నిరపేక్షకం ఆత్మకు సంబంధించిన అవ్యయం, సాపేక్షకం దేహానికి సంబంధించిన అవ్యయం ఉంటాడు. అది ఇప్పుడు సింహో మానవక అంటాడు. ఈ మానవుడు సింహం లాంటి వాడు అంటాడు. సింహం లాంటి వాడు అంటే సింహానికి 4 కాళ్ళు ఉన్నాయి. అక్కడే పోయింది వీడి సంగతి. అది కాదు చూసి ఈయనకి 4 కాళ్ళు లేవు కాబట్టి ఈయన అర్థమైంది కదా, సింహం అన్నాడు కాబట్టి ఈ మాట చల్లదు అంటాడు. ఇది ఏమిటంటే ఇది గౌణ ప్రయోగం అంటారు దీనిని. అది ముఖ్య ప్రయోగం. ఒకరిని చూస్తారు, మన అయ్యగారిని అమ్మగారిని ఎవరిని అనుకోండి ఉదాహరణ, ఈ ముఖం చంద్రుడిలా ఉంది అంటారు. అర్థమైందా? చంద్రవన్ ముఖి అంటారు. అర్థమైందా? చంద్రుడిలాగా ఉన్నాడంటే చంద్రుడు రాత్రి కూడా ప్రకాశిస్తాడు, ఈ ముఖం రాత్రి ప్రకాశిస్తుంది. ఏంటి పగలే ఏదో మనసులో బాగాలేదు, పగలే వాడిపోతాయి. సూర్యుడు ఉంటున్నా ఇక రాత్రి ఏం ప్రకాశిస్తుంది పాడు. అందుచేత ఇవన్నీ కూడా కొన్ని గౌరవ ప్రయోగాలు, కొన్ని ముఖ్య ప్రయోగాలు. ఈ విధంగా చెప్పారు. ఇంతవరకు మనకి తేలినటువంటిది ఏంటి? శరీరము, స్థూల శరీరము ఆత్మ కాదు, సూక్ష్మ శరీరము ఆత్మ కాదు. వీటన్నిటికీ విలక్షణమైన శరీరమే ఆత్మ. ఇది అందుచేత ఈ విధంగా ఇటువంటి తత్వాన్ని చక్కగా శ్రవణం, మననాదులు కూడా తెలుసుకొని ఇక్కడ మనకు మన ఎందు అన్వయించుకోవాలి. ఈ కథ ఏమిటంటే ఆత్మకథ. ఇది ఈ వేదాంతం ఆత్మకథ, మిగతావన్నీ వారి కథలు. రామాయణం రాముడి కథ, భారతం పాండవ కౌరవుల కథ. ఇది ఎవరి కథ? ఇది మన కథ. ఇది మన కథ. ఈ ఆత్మ ఇది నేను అనుకోవాలన్నమాట. అర్థమైంది కదా? ఎంతటికి ఇది నేను అనుకున్నామా
ఆత్మకథ సఫలం. ఇది వారి కథ అనుకున్నామా విఫలం అని పుణ్యం వస్తుంది. ఏది అనుకున్నా ఏమనుకున్నా పుణ్యానికి లోట్లే. భారతం చదివిన పుణ్యమే, రామాయణం చదివిన పుణ్యమే, వేదాంతం అర్థం కాకపోయినా పుణ్యమే. అందుచేత ఆ విధంగా అందరూ సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మజ్ఞాన సంపన్నులై, ఆయురారోగ్య ఐశ్వర్యంతులై, బ్రహ్మానందంతో మనమంతా విరాజిల్లినట్లు ఆ గురుదేవులు శంకరాచార్యులను మనందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.